పిల్లల పిరంగిలా లాస్ట్ టైం మనం చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎగిరాం కదా దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు పడతామా? అరే సత్తిగాడు పట్టాడు, సీనిగాడు పట్టాడు, నేను పట్టా, సంతిగాడు పట్టాడు. సంతిగాడు పడతావా? సీనిగాడు ఏ అటు కాలువ టిగ్గినా. నేను ఇప్పుడు మాత్రం ట్రై చేద్దాం అట్లా, ఎందుకు అడ్వెంచరే కానీ ఎక్కువ అడ్వెంచర్ చేయద్దు. అరే సూపర్ రా. అరే దేవుని కట్టరా సూపర్. ఇటీరా దేవుడు ఆయనకి ఇంకోటి చూడు. శివ నెక్స్ట్ 4వ దర్వాజా వచ్చేంత వరకు ఆగదురా. మన మంచి కర్ర కూడా దొరికిందిరా. దారంతా ఇది పరిస్థితి. స్ట్రైట్గా ఉన్న దారా. ఇప్పుడే వీడియో కాల్ వస్తా దీనికి. ఆ కిందకి చూస్తే చుట్టుపక్కల వాటర్ లాగా కనిపిస్తుంది. వాటర్ కాదు, తిరుపతి కొండల కంటే పెద్దగానే ఉండొచ్చు ఇది. సీనియర్ మజా అడ్వర్టైజ్ చేస్తాడు. స్లైస్ రాది, గట్టిగా చెప్పు. మీకు టాబ్లెట్స్ చెప్తా. ఎవరన్నా ఎనర్జీ కోల్పోయి ఇలాగ వచ్చిన వాళ్ళు స్లైస్ రా. సారీ అరే తిరగాలరా. స్లైస్ మజా ఇది తాగితే ఎనర్జీగా ఎంత అంటే అంత ఉంటది. మావాడు క్రిస్ గేల్ లా ఉన్నాడు. క్రిస్ గేల్ స్లైస్ యాడ్ ఇస్తే ఎలా ఉంటది చూడండి. ఇప్పుడు చూడండి, అప్పటికున్న వాయిస్ ఇప్పటికున్న వాయిస్. స్లైస్ తాగినాక వచ్చిన ఎనర్జీ వేరు. ఇది తాగండి, మీరు పోరాటానికి సిద్ధంగా. రామగిరి కిల్లా, ఈ కిలా మీద, ఈ గుట్ట మీద దొరకని చెట్టు అంటే వైద్యానికి మూలికలు, దొరకని మూలికలు ఏమంటే అది తెలిసిన వాళ్ళకైతే సంజీవిని కూడా ఇక్కడ ఉందని అంటారు. కానీ అది ఎవరికి తెలియదు. అంత తెలిసిన వాళ్ళు ఎవరు వస్తారు ఈ శ్రావణ మాసంలో. ఇదివరకు చాలా మంది వైద్యులు, ఇంకా చాలా మూలిక వైద్యులు ఆ శ్రావణ మాసంలో, అంటే శ్రావణ మాసంలో ఎందుకు వస్తారంటే ఇక్కడికి శ్రావణ మాసంలోనే జంతువులు తిరగవంట. ఈ ఒక్క నెల జంతువులు తిరగవని వచ్చి మూలికలు తీసుకెళ్లి చెట్ల ఏర్లు, చెట్ల ఆకులు, రసాలు ఇవన్నీ చేసి చాలా వైద్యం చేసేవారంట. క్రితం ఇది ఒక మాట ఒకటి ఏంటంటే, ఒక రైతు కర్రలు కొట్టడానికి ఇక్కడికి ఈ రామగిరి కిల్లా పైకి వచ్చాడంట. కర్రలు కొడుతున్నా గొడ్డలి కాలు తెగిందంట. సగం ఇట్లా తెగిన తర్వాత రక్తం వస్తుంటే ఆ గొడ్డలు అక్కడే పడేసి ఆ ఇంటికి దారి బట్టి వెళ్తూ ఏ దొరికిన ఆకుతో ఆ రక్తం తుడుచుకుంటూ వెళ్ళాడంట. అలా వెళ్తూ ఒకసారి కాలు చూసుకునేసరికి రక్తం లేదంట, గాయం కూడా లేదంట. ఏంటంటే దాని మహిమ ఏంటంటే ఏదో ఒక ఆయుర్వేదిక చెట్టు ఆకు తగిలి ఆ గాయమే వెంటనే మానిపోయిందంట. సో మళ్ళీ ఆ రైతు వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తే చాలా ఆకులకి రక్తం తగిలిందట. అందులో ఏ ఆకు తెలియదు. అంటే అంత గొప్ప మూలికలు ఉన్న ప్రదేశం ఇది. సో రామగిరి కిల్లా అంటే అంత ప్రసిద్ధిగాంచింది. సో ఫ్రెండ్స్, మీకు వీలుంటే తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లికి దగ్గర, మంతనికి దగ్గర, హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి రావచ్చు, మహారాష్ట్ర నుంచి, మంచిర్యాల నుంచి, ఆసిఫాబాద్ నుంచి అయినా కానీ ఎట్లున్నా పెద్దపల్లికి వచ్చి రత్నాపూర్ కానీ, బేగంపేట కానీ అక్కడ నుంచి మీరు రామగిరి కిల్లా విజిట్ చేయొచ్చు. చాలా అడ్వెంచర్. ఎలా అంటే మేము ఇంత అలసిపోయినా కంటిన్యూ చెమటలు కారుతున్నాయి. ఇది చూడండి, మొత్తం తడిసిపోయాం ఈ సిచ్యువేషన్ లో చూడండి. అయినా కూడా మాకు ఒక రకమైన ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఇదంతా చూడండి. ఫ్రెండ్స్, మీరు వచ్చే ముందు, ఈ కొండ ఎక్కే ముందు మీకు ఒక విన్నపం. మీ చేతిలో 2 లీటర్ల వాటర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఒక్కరికి
ఒక్కరికి 2 లీటర్ల వాటర్ ఉండాలి. మధ్యలో ఎక్కడ వాటర్ దొరకవు. తినడానికి ఏమన్నా పండ్లు మీకు అరటి పండ్లు కానీ ఏదన్నా తీసుకొచ్చుకోండి, దారిలో తినుకుంటూ వెళ్ళడానికి. మీరు చిన్నగా, ఎందుకంటే చెమట రూపంగా బాగా చెమట బయటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో మీకు వాటర్ దొరకవు కాబట్టి వాటర్ మీకు కంపల్సరీ 2 లీటర్లు ఉండాలి. ఫ్రూట్స్ మీరు ఏం తెచ్చుకోకుండా అరటి పండ్లు అయితే తెచ్చుకోండి. ఏదన్నా మీరు తినడానికి అన్నము ఏదన్నా తీసుకొచ్చుకోవడానికి హ్యాండ్ బ్యాగ్ ఎవరికి వాళ్ళకు ఇలాగా ఒక బ్యాగ్ అరేంజ్ చేసుకోండి. ఆ బ్యాగ్ అయినా 3 కేజీలు 4 కేజీల కన్నా ఎక్కువ పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం కంపల్సరీ. ఇది చూడాల్సిన ప్రదేశం. ఇంత మంచిది ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఇది శ్రావణ మాసంలో మాత్రమే వస్తుంది. ఎప్పుడు ఇది మళ్ళీ దీన్ని ఓపెన్ చేయరు, దీన్ని కొండ ఎక్కనివ్వరు. రామగిరికిలా ప్రత్యేకత ఎందుకు అంటే మెయిన్గా మూలికల గురించే ఇక్కడ స్పెషల్గా చెప్పబడుతుంది. అలా ఎందుకు చెప్పబడుతుందంటే లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు సంజీవని తీసుకురావడం గురించి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ ఒక భాగం అనేది ఇక్కడ పడుతుంది అన్నట్టు. పడుతుంది ఇక్కడ. పడడం వల్ల ఏమవుతుంది అంటే ఇక అందు గురించే ప్రతి ఒక్క మూలిక ఇక్కడ ఉంటుంది అని చెప్పి చరిత్ర. అందు గురించి ఇక్కడ లేని మూలికలు అంటూ ఉండే ఇక్కడ లేని. మా ఫ్రెండ్ వీరస్వామి చెప్పింది ఏంటంటే లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు, రామాయణ కాలంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్లేప్పుడు సంజీవిని పర్వతంలోంచి ఒక చిన్న ముక్క పడిన ప్రాంతమే ఈ రామగిరి కిల్ల అంట. ఇక్కడ ఆ చిన్న ముక్క సంజీవిని పర్వతం నుంచి ముక్క పడితేనే ఆ చిన్న ముక్కలో ఉన్న వివిధ రకాల మూలికలు, ఆ వైద్యానికి సంబంధించిన మూలికలు ఇన్ని దొరుకుతున్నాయి అనేది ఇక్కడ ప్రసిద్ధి. సో మళ్ళీ లేచి మా ప్రయాణం కొనసాగించాలి. ఇంకా చాలా దూరం ఉంది. లెట్స్ గో. చూడండి ఇది పొజిషన్. నేను నా కెమెరా యాక్సెస్, మైక్ యాక్సెస్ సంబంధించిన నా బ్యాగు ఇవి మాత్రమే నేను మోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, సీనాడు మా ఫుడ్ అంతా సీనే మోస్తున్నాడు. వాడి దగ్గర చూపించరా 5 లీటర్ క్యాన్ వాటరు, వాడి బ్యాగు, అది ఫుడ్ అంతా 5 సరిపోయే ఫుడ్ వాడి వీపుకే. ఒక వాడు అయినా ఏదిరా సరే అటు అక్కడి నుంచి ఇద్దాం రా. సత్తిగాడు వీరస్వామి వాటరు ఆల్మోస్ట్ 4 లీటర్ల వాటర్ తాగాం. మస్ట్ ఇక్కడికి వస్తే మాత్రం ఈ వేడిలో ఏంటంటే చెట్లు కొండలు కాబట్టి మీరు మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూసినప్పుడు బేర్ గిల్స్ మొసపోసుకుంటే ఎందుకు చెప్తాడు అర్థమైంది. ఇప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది. అమ్మా మామూలుగా లేదు. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చా, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడే తీరిపోతాం. కరెక్టేనా ఇదే? ఇక్కడ ఒకటి దోహరం ముసరారం వీరసం 4వ ద్వారం. స్టామినా సిలిండర్ వేసుకుని అలవాటు కాదు. ఎట్రా అరే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోరు. ఏంద్రా వెనకట లెక్కేది ఎట్లా ఎక్కిరా? మేము కూడా చిన్నప్పుడు బాగానే ఎక్కినాంరా. ఇక్కడ మెట్లు చూస్తారు ఎట్లు లేదు, ఎంత హైట్ ఉండేది. ఆ కాలంలో మనుషులు ఎంత హైట్ ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ మెట్లు చూసుకుంటే ఈ హైట్ చూడండి, మెట్ల హైట్ చూడండి. మనం 2 అడుగులు వేయాల్సి వస్తుంది ఈ మెట్లకి. అంటే వాళ్ళ హైట్ ఎంత, ఒక దాదాపు 8-9 ఫీట్లు ఉండేవాళ్ళ ఈ హైట్. మనకు సంబంధించిన మెట్లు అయితే కాదు ఇది. ఇదేంటి 4వ ద్వారమా? ఇక్కడ ఫిరంగి ఉందా? ఉంది పైన. చెప్పలేదా? ఇదే బాగా కూర్చోరా రే. ఉంగుడే తాడి చెట్లు ఎక్కున్నాం. ఒక్కొక్కరికి అస్సలు ఓపిక కూడా లేదు.
పాత జ్ఞాపకాలు, స్కూల్ జ్ఞాపకాలు, కాలేజ్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నా. మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్ళాలి. వాట్ ఈస్ దిస్, తొందరగా వెళ్ళాలి. మనం కిందికి పోతే ఎంజాయ్ చేస్తాం. ఈడు చెప్తాను ఇట్లా 2 అడుగులు ఎత్తలేడు, మళ్ళీ కూర్చుంటాను. తలనొత్తుందిరా ఈ వెదర్కి. ఆయనకి వెదర్కి కాదు, ఆల్కహాల్ తక్కువ. చచ్చి ఆల్కహాల్ తాగలేండి కదా. అబ్బా ఎక్కడానికి యూజ్ అవుతుంది. ఏమేనుగులు శిల్పకళలకి, కాకతీయుల రాజ్యంలో శిల్పకళలకి చూడండి. మీరు ఇక్కడ చూస్తే శిల్పకళ రవి ఒక ఫోటో మస్తు. శిల్పకళలకి ఇక్కడ ఉన్న అన్ని ధ్వంసం అయినా కూడా ఫోటో తీరా. నువ్వు ఎట్లా మనిషి అసలు. అరే దీంట్లో కనిపెట్టిన ఈ విగ్రహంలో చూసినా. అలా తీసుకోవా అటు పడేసి ఏమైతే. ఇక్కడ మీరు చూస్తుంటే గడ్డి మేసినట్లుగా ఒక జంతువు, ఆవు లాంటిది. ఇది కోతి. కోతి ఇక్కడ చెట్టు మీద కోతి. ఇది చెట్టు చూడండి, చెట్టు. ఇది గుర్రం, ఏనుగు, ఒక ఏనుగు, ఇది ఏనుగు, బండి ఎక్కువ రాగది బండ. సింహం, ఇక్కడ గోరంట గింజలు మరి. అడవి గోరంట, అడవి గోరంట. ఈ మధ్యలో కట్టే ఇటు దిక్కు అటు దిక్కు దింపనే పడతాయి. ఇప్పుడు దించా సత్యాడు కరెంట్ షాక్ కొట్టిన కాకలైనా ఇవన్నీ గుప్త నిధుల కోసం ధ్వంసం అయిపోయాయి. శాతవాహనులు, చోళులు, అశోకుడు, బింబిసారుడు, అశోకుడు వెళ్ళిన టైం అంటే అప్పటి అసలు ఆ మనుషులు ఎంత పెద్దగా ఉండేవాళ్ళు అర్థం అవుతుంది. కట్టుకొని అరే నాజు అది స్లో మోషన్ వాళ్ళకు ఏం బర్రెలు కొట్టుకొచ్చినావా, గొడ్లు కొట్టుకొచ్చినారా? అది సరిపోద్ది. ఒక్క నెత్తికి చాలు చాలులే. నువ్వు చూడవా ఈ మెట్లను చూడండి. ఈ మెట్లు ఎంత పెద్ద మెట్లు ఇది. ఈ మన కాలంలో ఎక్కే మెట్ల ఇది. ఇటు సైడ్ బండల్ని కూడా ఇలా చేశాను. 6 మార్కులు చూసుకుంటారు రా. కోటలో ఇది ఒక రూమ్ లా ఉంది చూడండి. చుట్టుపక్కల గోడలు కూలిపోయాయి. ఇక్కడ కూడా తవ్వకాలు ఈ గోడలు. అప్పుడు వైట్స్ ఉన్నాం. ముఖాలు కొంచెం కిందికైతే అప్పుడప్పుడు అయితే మేము ఎవరికి ఏ తాత మీ తాతలు ముత్తాతలు ఎవరైనా ఏమైనా రాసి 10:30 స్టార్ట్ అయితే ఇదొక బాయ్ అంట. చూడరా ఇదేరా 111 అవుతుంది, ఇంకా రీచ్ అవ్వలేదు. రామగిరికల కిల్లంతా అడవి గోరింట అంటారు దీన్ని. ఈ అడవి గోరింటనే కనిపిస్తుంది మనకి. చుట్టుపక్కల మనం నడుచుకుంటూ వెళ్ళే దారిలో అడవి గోరింట కనిపిస్తుంది. దారులు చూడండి ఎలా ఉన్నాయా.
ఇప్పుడు ఈ దారుల్ని ఎవరు ఏర్పాటు చేశారో, స్టార్టింగ్లో ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు కానీ ఆరో మార్కులు వేసుకుంటూ, బండల పైన ఆరో మార్కులు వేసుకుంటూ, వైట్, ఎల్లో, రెడ్ ఆరో మార్కులు వేసుకుంటూ ఆ బండల పైన రూట్ ఎలా వెళ్ళాలో చూపించుకుంటూ, జస్ట్ మనం కాలినడక నడిచే అంతే మాత్రమే దారి ఉంటుంది. ఇప్పుడు ఇంకో కోటకు వచ్చాము మనం, 4వ కోట. ప్రతి కోట దగ్గర కానీ మనం నడుచుకుంటూ వెళ్ళే చుట్టుపక్కల కానీ అన్ని తవ్వకాలు, నిధుల కోసం, గుప్త నిధులు అంటారు కదా, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయి. ఇదివరకు ఏళ్ల తరబడిగా జరిగినవి, మళ్ళీ ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతున్నామన్నారు. రాళ్ళ మీద మనం చూడొచ్చు, పేర్లు రాసుకున్నారు చాలా మంది. కాకతీయుల కాలం నాటి శిల్ప కళలు కూడా ఉన్నాయి అందులో. చూడండి దారులు ఎలా ఉన్నాయి, చెట్ల మధ్యలోంచి వంగుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక దగ్గర ఫిరంగి, ఇప్పుడు దీని ఏమంటారు, తూర్పు సైడ్ ఉన్న కోటకి తూర్పు సైడ్ ఉన్న ఫిరంగి దగ్గరికి వెళ్తున్నాం. కోటకి నలువైపులా ఫిరంగులు పైన, గుట్ట పైన నలువైపుల ఫిరంగులను పెట్టి శత్రు దుర్భేద్యంగా ఉన్న రామగిరి కిల్లా ఇది. ఫిరంగులు పెట్టి అక్కడ సైనికులు, ఇప్పుడు మనం చూసిన సైనికులు అక్కడ కాపలా ప్రహార కాసేవాళ్ళు. ఇక్కడ మనం ఎంత ఎత్తుకొచ్చాం అనేది ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం సగమే వచ్చాం. ఈ సగం నుండే కిందకి చూడండి ఎలా కనిపిస్తున్నాయి, కింద చెరువులు కానీ ఆ పొలాలు కానీ. మనం ఎంత పైకి వచ్చాం, ఎంత పైకి ఎక్కామో చూపించవచ్చు. నేను చేసి చూపిస్తున్నా. ఫ్రెండ్స్, ఎవరైనా అవుట్ సైడ్ వెళ్ళి ఈ టైంలో వర్షాకాలంలో ఎంజాయ్ చేయాలంటే రామగిరి కిల్లా ది బెస్ట్ ప్లేస్. ఎలాంటి ఇబ్బంది ఉండదు, కాకపోతే కష్టపడాలి కిల్లా పైకి ఎక్కడానికి. కొంచెం కష్టపడితే మాత్రం ఎంజాయ్మెంట్ ఫుల్ ఉంటుంది. ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది. చూడండి నా వెనక సైడ్లో మొత్తం కిందకి చూడండి. అక్కడ నడుచుకుంటూ నేను ఫిరంగి దగ్గరికి వెళ్తున్నా. ఫిరంగి దగ్గరికి వెళ్ళేప్పుడు ఈ చుట్టుపక్కల ప్రహారీ గోడలు లాంటివి చూడండి. ప్రహారీ గోడలు లాంటివి ఒకప్పటివి ఇలా చాలా ప్లేసుల్లో ఉండే, దాదాపు అన్ని కూలిపోయి ఉంటాయి. ఈ కట్టడాల్ని మనం శాతవాహన కాలం నాటియా ఏ కాలం నాటివి కూడా గుర్తుపట్టలేదు. ఇక్కడ చాలా చిన్న దారి ఉంది అక్కడికి వెళ్ళడానికి. చుట్టుపక్కల రెండు వైపులా లోయనే. అక్కడ ఉండి ఫోటోలు తీసుకుంటున్నారు, కొంచెం రిస్కీగా. అక్కడ చూడండి, మనం ఒక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది చూడండి, అక్కడ ఉండి ఇది ఒక ఎడ్జ్. ఎడ్జ్ దగ్గర ఫిరంగి పెట్టున్నారు. ఇక్కడ అందరూ ఫిరంగి మీద కూర్చున్నారు. ఎంత పెద్దదంటే ఫిరంగి చూడండి, అంత మొత్తం ఇనుము, పెద్ద పెద్ద గోళ అంటే ఏమంటారు, బాంబుని ఆ ఫిరంగిలో పెట్టి అక్కడ నుంచి నేను చూపిస్తాను చూడండి. ఆ గుట్ట వైపు అది ఉంది. శత్రువులు ఆ కింది నుంచి కానీ వస్తే ఇక్కడ నుంచి కనిపిస్తే అక్కడ నుండే దాడి చేయడానికి. అది ఫిరంగి చూపిస్తున్నాను. నాకేంటంటే ఇక్కడ మైక్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో నన్ను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ డైరెక్ట్ వాయిస్లోనే అసలు ఏం జరిగింది అనేది ఇంకా బాగుండేది. సో నేను మైక్ ఆఫ్ అయింది చూసుకోలేదు. ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉండే. వీళ్ళంతా వీరసం నా పక్కన, మిగతా నా ఫ్రెండ్స్ అక్కడ ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళంతా వేరే వాళ్ళు. సీనియర్ కూడా వచ్చాడు. చూడండి, ఆ పైనుండి ఫిరంగి దగ్గర నుంచి మనం కిందకి చూస్తే ఆ కింద నుంచి వచ్చే శత్రువుల్ని పసిగట్టి ఇక్కడ నుంచి దాడి చేసేవారు అనమాట ఫిరంగులతో. చాలా ఫిరంగులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నవాబుల కాలం నాటి ఫిరంగులే అనుకుంటే, ఇవి ఒకప్పటి ఇవి కాదు, రీసెంట్ గా ఉన్నాయి కాబట్టి నవాబుల కాలం నాటి అనుకుంటా. మన బ్యాచ్ అంతా ఇక్కడ ఆ ఫిరంగి దగ్గర.
కొందరు ఆ ఎడ్జ్లో కూర్చుంటున్నారు, లోయకి పక్కన ఎడ్జ్లో కూర్చుంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పాను. అక్కడ ఉన్న లేడీస్ కూడా అలా కూర్చోవద్దు, పక్కకి రమ్మని కూడా చెప్పారు. ముందుగా రెడ్డి సారమ్మ ఆమె చెప్తుంది అలా కూర్చోవద్దు, ఇది ప్రమాదం అని కూడా చెప్తుంది. కుర్రోళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళు కదా బట్టతల అతను కూడా అలాగే కూర్చున్నాడు. సంతగాడు అక్కడ నుంచి ఇక రిటర్న్ అవుతుంటే చూడండి, అక్కడ నుంచి రిటర్న్ ఫిరంగి దగ్గర నుంచి రిటర్న్ అయ్యాం. మనం ఇప్పుడు ఇందాక వెళ్ళిన కోట ప్రహార్ దగ్గర నుంచి. ఇది చూడండి, పెండ పురుగులు అంటాం మన తెలంగాణలో అయితే, పేడ దగ్గర పురుగులు. ఈ పెండని ఎలా చేస్తాయి అంటే రౌండ్గా గుండ్రంగా చేసి ఒక పురుగు కానీ 2 పురుగు కానీ ఆ పెండని తీసుకుంటూ దొల్లించుకుంటూ తీసుకెళ్తాయి. దాంట్లో అది గుడ్లు పెడతాయంట. ఆ గుడ్లు పెట్టి ఆ పెండని అలా చేస్తాయంటారు. ఇంకా దాని వల్ల ఏం చేస్తారో తెలియదు. సో అక్కడ నుంచి మనం బయలుదేరితే ఇది ఒక బావి. అక్కడ చూసుకుంటే చుట్టుపక్కల బావి అని ఎలా చెప్తున్నా అంటే చుట్టుపక్కల మనం బావి తవ్వితే గోడలు కడతాం కదా, అలా ఉంది. ఇప్పుడు అదంతా కూలిపోయింది. మనం వచ్చిన దారి అదంతా. అక్కడ వేరే అబ్బాయి వచ్చి అక్కడ రిలాక్స్ అవుతున్నాడు. మనం వచ్చింది ఇదే, ఈ 4వ ద్వారం దగ్గర దారి. మనం అటు పైకి వెళ్ళాలి. ఇది రియల్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళి మనం ఆ ఫిరంగి చూసి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ దారి. మధ్యలో రిలాక్స్ అవుతున్న వాళ్ళు. దారులు చూడండి, ఒక్క దారి కూడా అంత ఈజీ కాదు. ఎందుకంత అలసిపోయామంటే, నేను నా డైరెక్ట్ వాయిస్ వచ్చినప్పుడు చూస్తుంటారు, దమ్ వస్తుంది చాలా. మొత్తం కొండలు ఎక్కడం దిగడం, ఒక 8 గుట్టలా ఏమో ఎక్కడం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బేగంపేట నుంచి వెళ్ళాలంటే ఆ 8 గుట్టలు ఎక్కి అలా వెళ్ళడం. అడుగున రిలాక్స్ అవుతూ. కష్టం మొత్తం ఎక్కడం దిగడమే. మళ్ళీ దోమలు, ఇది చూడండి, రోళ్ళు. మనం వెళ్తున్న దారులలో రోళ్ళు కనిపిస్తున్నాయి, ఒకప్పుడు వాళ్ళు వాడినవి. వెళ్తున్న దారిలో రోళ్ళే కాకుండా చుట్టుపక్కల లెఫ్ట్ రైట్ సైడ్ లో మనం చూసుకుంటే తవ్వకాలు, సమాధుల్ని కూడా వదిలిపెట్టలేదు. తవ్వకాలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు. వీరస్వామి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ దొంగలు వచ్చేవారంట, బందిపోటు దొంగలు వచ్చేవారట. బందిపోటు దొంగలు చుట్టుపక్కల గ్రామాలు దోసుకొని వచ్చి ఈ గుట్టపైనే దాచుకునే వాళ్ళంట. వాళ్ళు దాచుకున్నవి దొరకక అవి మిగిలిపోయి అలా నిధులు తయారై ఒకప్పుడు శాతవాహనం నుంచి, అశోకుని రాజ్యం నుంచి, చంద్రగుప్తుడు, మొఘలాయిలు, ఇంకా మిగతా సామంత రాజులు, నవాబులు, వీళ్ళంతా దాచిన ధనాలు ఇవన్నీ. ఆ చెట్లు చూడండి ఎలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ గుప్త నిధులుగా ఉన్నాయనేది జనాల విశ్వాసం. అందుకనే తవ్వకాలు జరుపుతారు. ఇక్కడ వాటర్ తొట్టి లాంటిది ఒకటి ఉంది చూడండి. ఇది ఎవరు చేశారో తెలియదు. దాదాపు ఇలా వచ్చిన ప్రయాణికులు చేస్తుంటారు, లేకపోతే కొప్పటి కాలం నాటిగా. అక్కడ పైన ఇంకో ఫిరంగి ఉందంట, పిల్లల ఫిరంగి ఉంటుంది ఆ పైన. ఆ ఫిరంగి దగ్గరికి వెళ్దాం అంటే ఫ్రెండ్స్కి ఎవరికి ఓపిక లేదు, ఆ ఫిరంగి దగ్గరికి ఎక్కొద్దు అని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళాం. ఆ పైకి ఎక్కాలంటే కష్టం అని చెప్పేసి మళ్ళీ పిల్లల ఫిరంగి అంటే ఒకప్పుడు మేము 20 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ ఫిరంగిలోంచి దూరేవాళ్ళం, బయటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎవరు అందులోంచి దూరే అంత సైజులు లేం కాబట్టి రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో ఇది పచ్చ బావి అంటారు దీన్ని. ఎంత పెద్దగా ఉంటుందో చూడండి పచ్చ బావి. చుట్టుపక్కల ఉన్న ఈ చెట్లు, రసాయనాలు కానీ, ఈ ఆకు రసం, ఇదంతా చేరి ఇక్కడే వచ్చి ఉంటుంది. ఇది కట్టబడిన బావి, ఒకప్పుడు రాజుల కాలంలో కట్టబడిన బావి. అది అక్కడ తవ్వకం జరిగింది చూడండి. ఇదంతా కట్టబడిన బావి. ఆ చుట్టుపక్కల మనం ఈ వీడియోలో సరిగ్గా కనబడట్లేదు, ఆ చెట్లకు చుట్టుపక్కల గోడలు లాంటివి ఉన్నాయి. ఇదంతా చాలా లోతుండే, చాలా పెద్ద బావి, చాలా లోతుండే. చూడండి వాటర్ ఎంత పచ్చగా ఉందో, ఆకుపచ్చ కలర్లో.
ఇక్కడ నుండి మనం ఈ సైడ్ లో వెళ్తే మన మధ్యలో దారిలో నుంచి లెఫ్ట్ ఒక బావి ఉంటుంది, రైట్ ఒక బావి. అదొక బావి. ఇటు రైట్ లో ఇప్పుడు ఇందాక మనం చూసిన పచ్చ బావి ఉంటుంది. లెఫ్ట్ లో మనం ఒక బావి చూసాం కదా, ఇప్పుడు చూడండి ఇది ఇందాక మనం అటు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసిన పచ్చ బావి. రామగిరి కిల్ల గురించి విశిష్టత గురించి చెప్పుకుంటూ పోతే అసలు నాకు నాలెడ్జ్ కూడా లేదు, అంతుంది. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి వేరు మూలికన ప్రతిది ఔషధమే అంట. దేని గురించి మనకు అంత నాలెడ్జ్ లేదు. ఇంకో చిన్న ద్వారం దగ్గరికి వచ్చాం. ఆ ద్వారం పైన చూడండి చెట్టు. కష్టంగా వెళ్తున్నాం. ఇప్పుడు ఫుడ్ కోసం వెతుకుతున్నాం. ఇక్కడ ఫుడ్ తినడానికి ఇక్కడ వాటర్ ఎత్తుకుతున్నాం. వాటర్ ఎత్తికి అక్కడ వాటర్ ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. మేము తెచ్చుకున్న వాటరే మా దగ్గర ఉన్నాయి. సో ఫుడ్ తినడానికి అక్కడ చాలా మంది తిన్నారు. ఇక్కడ సీను అక్కడ నిలబడ్డ దగ్గర వాటర్ ఉన్నాయి, అక్కడ దిగి హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ తినడానికి వెళ్తున్నాం. ఇలా వెళ్తే ఇక్కడ వీరస్వామి చూపిస్తున్నాడు. అక్కడ ఒక రాయిని ఇంకో రాయితో గీకితే అక్కడ పసుపు కుంకుమ వస్తుంది. ఇదే పసుపు కుంకుమ రాయి అంటారు దీన్ని. ఇక్కడ రాయితో రాపిడి చేస్తే పసుపు ఇంకా కుంకుమ వస్తుంది. రియల్ గా వచ్చింది అది, అక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అంతా అలా రాళ్ళు పెట్టున్నారు. ఇక్కడ చాలా మంది కూర్చొని ఫుడ్ తింటారు. ఇది వరకు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా 20 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చొని తిన్నాం. ఇంకా ఇక్కడ నుంచి ముందు కూర్చొని తినొచ్చు. కూర్చున్నాం. నీకేమన్నా కూర ఉందిరా చేసాం విషయం డైరెక్ట్ అన్నకు పోయి ఏ కుమార్ జరా రే సింగర్ ఏమంటాడు. తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళా, తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్ ఇంకా దేవుని దగ్గరికి దర్శనం దగ్గరికి వెళ్ళేంత వరకు నాన్ స్టాప్ గా నడిచాం. ఆ రామచంద్రుడు వనవాసంలో పడిన కష్టం అంత లేదు, కానీ నడుచుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. నిజంగానే ఇబ్బంది అయింది, బాగా కాళ్ళ నొప్పులు వచ్చాయి. సో అదంతా తెలియదు, ఫ్రెండ్స్తో ఉన్నాం కాబట్టి తెలియలేదు. చూడండి చెట్ల కింద నుంచి వంగుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడ దారి ఎలా ఉంది. మా సతీష్ గారికి ఒక కర్ర ఇచ్చాం, సీనియర్ కర్ర చేసి ఇచ్చాడు. వాడు కొంచెం నడవలేక ఇబ్బంది పడతాయి. కంప్లీట్ గా ఫుల్ అడవి ఇదంతా. చూడండి దట్టమైన అడవి. ఇంకా ఆగలేదు. తిన్న తర్వాత అసలు నాన్ స్టాప్ గా నడిచాం. ఆల్మోస్ట్ వాటర్ కూడా అయిపోయాయి, వాటర్ కూడా లేదు. మేము ఆగితే కూడా ఇబ్బంది. ఇంకా తిన్న తర్వాత కొంచెం వాటర్ తాగి, 1 లీటర్ కూడా వాటర్ లేదు. ఎల్లో క్యాన్ లో చూసారు కదా, అందులోనే వాటర్ ఉంది. అది పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాం. ఇంకెక్కడ ఆగకూడదనే ఉద్దేశమే, ఇంకా ఫాస్ట్ గా నడవాలని, లేకపోతే అప్పటికి లేట్ అవుతుంది. నడుస్తుంటే ఇక్కడ కూడా రిలాక్సింగ్ ప్లేస్, ఇదంతా ఓపెన్ ప్లేస్ లా ఉంది. అందరు హాయ్ చెప్తున్నారు మనకి. ఛానల్ పేరు కూడా అడిగారు. ఇక్కడ నాది మైక్ వాయిస్ పోయింది, మైక్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇంకా ఫాస్ట్ తొందరగా వెళ్ళాలని. చూడండి మళ్ళీ డౌన్ దిగడం, ఒక కొండలు ఎక్కడం, ఇప్పుడు దిగడం.
ఇప్పటిదాకా ఎక్కాం, ఇక్కడ నుంచి దిగడం. ఇక్కడ నుంచి మనం దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కిన తర్వాత దేవుడు కనిపిస్తాడు మనకు. అది ఎక్కడున్నది టెంపుల్ ఎక్కడుందో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి గోమాతల దర్శనం అయ్యాయి మాకు. ఒకసారి చూడండి గోమాతలు ఎలా లైన్ గా వెళ్తాయో, ఎదురుగా వచ్చాయి మాకు. ఎంత అదృష్టం! దైవ దర్శనానికి వెళ్తుంటే గోమాతలు, నాకైతే ఎంత ఎక్సైట్మెంట్, రోమాలు ఇలా లేచాయి ఈ గోమాతలను చూస్తే. ఒకదాని వెనుక ఒకటి లైన్ గా వెళ్తాయి, చిల్లర చిల్లర వెళ్ళి. చూడండి మీ ఫ్రెండ్స్ అయితే ఎలా అయితే దారి పట్టుకొని వెళ్తున్నామో అవి చూడండి, ఒకదాని వెనుక ఒకటి లైన్ గా, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నాయి. ఈ గోమాతలు వెన్నంపల్లి అని గుట్టకి అటువైపు నుండి ఉంటది, అటు ఉండే ఊరు నుంచి ఇలా వస్తాయంట. ఇవన్నీ మేసేసి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతాయంట. అవే గోమాతల దర్శనం ఎంతో సంతోషంగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ బయలుదేరితే ఆల్మోస్ట్ నేను ఎక్కువ వీడియో తీయలేకపోయా ఇక్కడ నుండి, ఎందుకంటే బాగా అలసిపోయాను. చాలా అంటే చాలా చెప్పలేనంత అలసిపోయాను. ఇప్పుడు ఇంకో కోట దగ్గరికి వచ్చాం. ఆ కోట కూలిపోతే ఇక్కడ చెత్త పెట్టారు. ఆ సీనియర్ ముందే వెళ్ళి అక్కడ పైన ఎక్కిన్నాడు దారి చెప్పడానికి. అది మూసేశారు, కర్రలతో చెత్తతో మొత్తం ముళ్ళతో మూసేశారు. ఇప్పుడు మనం కోట వేరే సైడ్ నుంచి కూలిపోయిన ఆ సైడ్ నుంచి ఎక్కి దిగుతూ వెళ్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి దారి కూడా బాగా ఇబ్బంది అయింది, వీడియో రాకుండా. పక్కన కొండలు రాళ్ళని పట్టుకొని కర్రలు పట్టుకొని దిగడం అయింది. ఎక్కడెక్కడ వీలైందో అక్కడ తీసాను. ఇది లాస్ట్ కోట మేము వచ్చింది. అది కూలిపోయింది లాస్ట్ది. సినిమా ఉంది కదా, సినిమా చేస్తే అయితే చాలా బాగుంటది ఇక్కడ. కాకపోతే రావడం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. అదే చెప్తున్న సీనియర్ అంతా, ఇక్కడ సినిమా చేస్తే చాలా బాగుంటదిరా. కానీ సినిమా ఎక్విప్మెంట్, కెమెరా, లైటింగ్స్ ఇవన్నీ తీసుకొని రావడం వెళ్ళడమే రోజు అయిపోతుంది. ఎక్కడ సినిమా చేస్తాం, ఎక్కడ షూటింగ్ చేస్తాం. మళ్ళీ ఆ దోమలు, ఆ వెదర్, ఆ ఇమ్యూనిటీ చూడండి. అసలు తడిసి మేము ఎంత అలసిపోయాము. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఫాస్ట్గా పెట్టా. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ నేను జూమ్ చేస్తాను, అది ఆ ఎండ్లో ఆ పైన దేవుడు ఉంటాడు. మేము ఇప్పుడు మేము ఉన్న కొండ దిగి మళ్ళీ ఆ కొండ ఎక్కాలి. చూడండి జూమ్ చేస్తే అక్కడ జెండా కనిపిస్తుంది కదా, ఆ ధ్వజం, ఆ జెండా దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దేవుడు ఉన్నాడు. ఇంకా మేము ఆ కొండ దిగి ఎక్కేది ఉంది. నేను ఎక్కువసేపు వీడియో తీయలేకపోయాను. మేము వచ్చిన వ్యూ ఇది. ఎక్కడ నుండి వచ్చామో చూడండి, ఎంత కింద నుండి వచ్చాము. అవన్నీ ఆ కొండలన్నీ ఎక్కుంటే ఇలా వచ్చాం, తిరిగి వచ్చాం. ఇక్కడ మనం చూసుకుంటే బంగారు బకెట్లు ఉన్న బావి అంట. ఇందులో ఇదివరకు చైన్లతో, గొలుసులతో కట్టి ఉండేదంట. ఇందులో బంగారం ఉండేదంట బకెట్లో. పైకి లాగితే వాటర్ వరకు వచ్చేదంట, అంతకు మీదికి రాకపోయేదంట. ఇప్పుడు మనకు అదేం తెలియట్లేదు. సో అక్కడి నుంచి వెళ్తే ఇక్కడ ఒక సొరంగం లాంటిది ఉంటుంది చూడండి. ఈ సొరంగం ఆ కింది వరకు, ఇక్కడ నుంచి కింది వరకు, గుట్ట కింది వరకు ఉండేదంట. ఇది నీటి చెలిమ. మేము ఇప్పటి వరకు నీళ్ళు తాగలేదు, తిన్నప్పటి నుంచి 2-3 అవర్స్ నీళ్ళు తాగలేదు. ఇది నేచర్ గా వచ్చేది మొత్తం. ఆ గుట్ట రాళ్ళ లోపల నుంచి ఎలా వస్తుంది చూడండి వాటర్. ఈ డైరెక్ట్ తీసుకొని అందరు ఇక్కడే తాగుతారు. ఇదంతా చెట్ల వేర్ల నుంచి, రాళ్ళ సందుల నుంచి వచ్చిన వాటర్. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. మధ్యలో చాలా నేను వీడియోస్ డిలీట్ చేశా, ప్లస్ ఇంకా నేను చేయలేదు కూడా. నాకు బాగా అలసిపోయాం దేవుని దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు మనం దైవ దర్శనానికి దగ్గరికి వచ్చాం. మెట్లు ఇవి, పూజారి లేడు మేము వెళ్ళేసరికి. పైన ఏదో చేయడానికి ఇంకా పైనకి వెళ్ళొచ్చు, ఇంకా మాకు ఓపిక లేకుండే. ప్రస్తుతానికి దేవుని దగ్గరికి వచ్చాం. అక్కడ చూడండి దేవుని దగ్గర ఎలా ఉంది. అవి ఇవంతా దేవుడు ఎక్కడ వెలిసారంటే, దేవుడు వెలిసిన చోటులో రాయి గొడుగులా ఉంది. అక్కడ గుహలాగా, గొడుగులాగా దేవునికి అలా కాపలాగా ఇలా ఉంది చూడండి. అది మొత్తానికి దైవ దర్శనానికి వచ్చాం. కాస్త ఫేసుల్లో, ఆ మొహాల్లో రిలాక్స్నెస్ కనబడుతుంది. సీను, సతీష్ వెళ్ళి ఒట్టు పెట్టుకుంటున్నారు.
దైవ దర్శనం మీరు చేసుకోండి. శ్రీరామచంద్రుడు, లక్ష్మణ సమేత సీతామాత, ఆంజనేయ స్వామి, రెండోసారి దర్శనం, రాముల వారి దర్శనం. అక్కడికి వెళ్ళేసరికి మా మొహాలు ఎలా తయారయ్యాయో చూడండి. ఒకసారి క్లియర్గా చూడండి. ఆ పక్కన ఆంజనేయ స్వామి, రామ లక్ష్మణులు, పక్కన లక్ష్మణుడు రాముడు, ఆ పక్కన సీతమ్మ తల్లి. సీతాడ మెట్ల మీద పడుకున్నారు చూడండి. చూడండి, ఇది నేను చెప్పింది. ఆ గుహ ఎలా ఉంది, రామునికి అసలు వాటరే పడకుండా గొడుగు పట్టినట్లుగా ఉంది. ఆ లోయలు, ఆ గుహ లోపల రాముడు ఉంటాడు. సీనియాడు పడుకుంటే తొక్కుతా అని చెప్పాను, అప్పుడు లేచాడు. ఈ రామాలయం పక్కనే శివాలయం ఒకటే, అదే గుహలో చూడండి ఎలా ఉంది. లోపల గుహలో నంది, అక్కడ శివాలయం, శివుడు. ఈ పుట్టకు విశిష్టత చెప్పాడు నాకు వీరస్వామి. వర్షాకాలం అంతా ఈ పుట్ట మొత్తం కరిగిపోతుందంట, మళ్ళీ ఎండాకాలం మొత్తం పెరుగుతుందంట. ఆ పక్కనే ఒక వ్యూ ఉంది. ఇక్కడ ఈ లాస్ట్ లో లోయలా ఉంది చూడండి. ఈ లాస్ట్ ఎండ్కి వచ్చి మేము చూసాము ఎక్కడ నుండి వచ్చామని. అది ఆ ఎడ్జ్ లో కనబడుతుంది కదా, అక్కడ నుండి స్టార్ట్ చేస్తే అలా తిరుక్కుంటూ వచ్చాం. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఎలా ఎక్కుతూ వచ్చాం చూడండి. అది మేము వచ్చింది. ఇందాక మనం అనుకున్న ఇది సొరంగం, అది కిందకి వెళ్తుందట ఆ సొరంగం. ఇప్పుడు మనం వెళ్ళలేం. ఇక కిందకి దిగడం స్టార్ట్ చేసాం. కిందకి దిగడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నా వల్ల కాలేదు వీడియో తీయడం, ఎందుకంటే పూర్తిగా డౌన్. ఆ డౌన్ లో నేను కెమెరా పట్టుకొని, ట్రైపాడ్ పట్టుకొని కిందకి చూపిస్తుంటే నేను కిందకి డైరెక్ట్ వెళ్ళిపోయే పొజిషన్ ఉంది. అస్సలు కాళ్ళు ఆగట్లేదు, విపరీతం కాళ్ళ నొప్పులు కూడా. ఎక్కడం కెమెరాతో వీడియో తీసుకుంటూ వచ్చాను, కానీ దిగడం మాత్రం చాలా కష్టమైంది. కొంతవరకు తీసాను. కిందికి వచ్చిన ఆంజనేయ స్వామి, కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ కొండల ఇవన్నీ ఎక్కుకుంటూ దిగుకుంటూ వచ్చినాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇట్లా కూడా దిగచ్చు, ఎక్కచ్చు. మా బలుపు కాకపోతే మేము ఇట్లే ఎక్కితే గంట సేపట్లో ఎక్కి గంట సేపట్లో దిగేటోళ్ళం. గోళీలు ఇట్లా తీసుకొచ్చుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం దిగడం. ఇంకా లాస్ట్కి వచ్చేసాం, కిందకి దిగా. మామూలుగా లేదు, కాళ్ళు వణుకుతున్నాయి, ఒంట్లో ఉంటే వేడి సెగలు. చేపలు కూడా ఉంటాయి. అదంతా ఎక్కి దిగిందే దేవుడా. ఇక అక్కడ జెండా కనబడుతుందా, ఆ జెండా అక్కడ నుండి ఇలా కిందకి వచ్చా. ఏది అక్కడ, ఏది ఇక్కడ.
ఇది ఫ్రెండ్స్ రామగిరి కిల్ల పర్యటన తర్వాత కిందకి వచ్చి మేము రిలాక్స్ అవుతున్నాం, స్నానం చేస్తున్నాం. కింద ఇక్కడ ఎక్కువ వాటర్ వచ్చాయంటే అప్పుడు వర్షంలో అయితే కొంచెం తక్కువ వాటర్ వస్తుంది. అయినా బాగా అలసిపోయి కాళ్ళు ముందుకు కూడా పడిన పొజిషన్లో ఈ వాటర్ దగ్గరికి వచ్చి స్నానాలు చేసిన తర్వాత అందరికి కాలు చేతులు కొంచెం పనిచేసాయి. ఈ స్నానం తర్వాత మా ఫ్రెండ్ వీరసం అదే ఊరు కాబట్టి చిన్న ట్రీట్ ఇచ్చాడు. 3 కిలోల మటన్ వండాడు. తర్వాత తిన్నాం. అది తీసాను కానీ ఫ్రెండ్స్ వద్దన్నారు. సో అక్కడ ఆ వీడియో పెట్టలేదు, ఇక్కడి వరకే ఉంచాను. ఈ జర్నీలో ఇప్పుడు ఈ వీడియోనే 42 మినిట్స్, ఆల్మోస్ట్ 42 మినిట్స్ ఇది వస్తుంది. ఫస్ట్ పార్ట్ 1 38 మినిట్స్ వచ్చింది. సో చాలా వరకు ఈ వీడియోలో అయితే ఇంకా చాలా వరకు కట్ చేసుకుంటూ పెట్టాను, ఫాస్ట్గా పెట్టాను ఈ వీడియోని. ఇంకా లెంత్ అవుతుంది చూడరేమో అని. ఇది ఫ్రెండ్స్ మా జర్నీ. ఫ్రెండ్స్తో కలిసి అడ్వెంచర్ టూర్ అనండి, లేకపోతే ఎంజాయ్మెంట్ టూర్ అనండి, ఏదైనా ఎంత ఆనందంగా, ఎంతో సంతోషంగా, హ్యాపీగా ఫ్రెండ్స్తో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, నాకంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. తెలంగాణలో పర్యాటక కేంద్రంలో ఇదొకటి సూపర్ పర్యాటక కేంద్రంగా ముందు ఇది బాసిల్లుతుంది ఖచ్చితంగా. నా జర్నీ ఇది. సో ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను ఇంకా కొన్ని వీడియోస్ పెడతాను, వాటిని కూడా చూడండి.